just once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనం 2023 లాస్ట్ ట్రేడ్ అంటే మన 29వ తారీఖు లాస్ట్ ట్రేడ్ ఫ్రైడే. సో ఆ రోజు దాని గురించి మనము ఏం మిస్టేక్ చేశాను, అదేవిధంగా ఈ 2023లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి మాట్లాడుకుందాము. సో ఇక్కడ 2023 చూసుకున్నట్టయితే లాస్ట్ ట్రేడింగ్ డే శుక్రవారం. సో దానికంటే ముందు నేను హోల్డింగ్లో ట్రాప్ అయ్యాను. సో మార్కెట్ పైకి వెళ్తుంది, సో నేను కిందికి ఎంటర్ అయ్యాను. బుల్ మార్కెట్ ఇది యాక్చువల్లీ గత నవంబర్ దీపావళి నుండి హెవీగా బుల్ మార్కెట్. ఆ బుల్ మార్కెట్లో నేను మ్యాక్సిమం లాసెస్ కింది సైడ్కి ఎంటర్ అయ్యాను. మార్కెట్ హెవీ బుల్లిష్గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో, అమెరికన్ మార్కెట్ లెవెల్లో, ప్లస్ మోదీ గవర్నమెంట్ 2-3 రాష్ట్రాలలో బీజేపీ గెలవడం అవన్నీ యాడ్ అయ్యాయి. సో కంటిన్యూస్గా మార్కెట్ బుల్ రన్లో వెళ్తుంది. సో నేను ఆ ఏరియాలలో మ్యాక్సిమం లాసెస్ నేను ఎక్కడ ట్రాప్ అయ్యానంటే, మార్కెట్ బుల్గా వెళ్తున్న టైంలో నేను ట్రాప్ అయ్యి కిందికి ఎంటర్ అయ్యి దాన్ని యావరేజ్ చేసేసి హోల్డ్ చేసిన సిచ్యువేషన్స్లోనే నేను మ్యాక్సిమం లాసెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఇక లాస్ అవ్వడం అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్. కాకపోతే ఇది బిగ్ లాసెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి అనేది మనం అవి కూడా మాట్లాడుకుందాము. సో 2023లో మొత్తం గత 12 నెలల్లో ఎక్కడెక్కడ బిగ్ లాసెస్ జరిగాయి, ఎందుకు జరిగాయి అనే దాన్ని కూడా మాట్లాడుకుందాము. దీన్ని మాట్లాడుకునే ముందు లాస్ట్ ట్రేడ్ గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు. సో శుక్రవారము ప్రీ మార్కెట్లో ఇక్కడ నేను ఇప్పుడు ఈ 180 డేస్ ఛాలెంజ్లో చూసుకున్నట్టయితే నా ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి చూసుకుంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒక ట్రేడ్ జర్నల్ మెయింటైన్ చేయడం అనేది అలవాటు చేసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాన్ని కొన్ని రూల్స్ పెట్టుకున్నాము, రూల్స్ పాటించాలి అని. ఇంతకుముందు గత 2-3 ఇయర్స్లలో ఒక సిస్టమాటిక్ అనేది అఫ్కోర్స్ ఇందులో ఫెయిల్ అయ్యేదానికంటే ముందు ఒక ట్రేడ్ జర్నల్ లేదు. తర్వాత ఎందుకు ఎంటర్ అవుతున్నాము, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వద్దు, సో అవన్నీ ఒక ర్యాండమ్గా జరిగేది. అఫ్కోర్స్ ఇవన్నీ రాసిన తర్వాత కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. అవన్నీ సైకలాజికల్ ప్రాబ్లం వల్లనే. మేబీ అవి ఎందుకు జరుగుతున్నాయి అనే దాన్ని కూడా నేను వివరిస్తాను. సో ఇందులో కొన్ని చూసుకున్నట్టయితే, ఎవరైతే కొత్తగా ఇప్పుడు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మేబీ 1 lakh లోపు లాస్ అయ్యి ఇప్పటివరకు ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నారనుకున్న వాళ్ళకు కొన్ని సజెషన్స్. ఎవరైతే సీనియర్స్ 2-3 ఇయర్స్ నుండి చేస్తున్నారు లాసెస్, అవి అందరూ ఇంకా వాళ్ళు నోట్ డౌన్ చేసుకోవాలి. కానీ కొత్త వాళ్ళు మెయిన్ ఏంటంటే తక్కువ లాసెస్తో మేబీ 50,000, 1 lakh, 2 lakh, 3 lakh లోపు లాసెస్తోనే ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం ప్రాక్టీస్, మినిమం ఇక్కడ 50,000, 1 lakh, 2 lakhs నువ్వు పెట్టాల్సిందే నువ్వు ప్రాక్టీస్ కోసం అని. అందులో లాస్ అవుతావు స్టెప్ బై స్టెప్. కానీ ఒకేసారి ఒకే రోజు 50,000, ₹1,00,000 అట్లా బిగ్ లాసెస్కి వెళ్ళకుండా కొద్దిగా లాసెస్ తోటి సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఈ రూల్స్ పాటించడానికి ట్రై చేస్తే మీకు మేబీ ఒక 6 monthsలోనో 1 yearలోనో చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. లేదు అని అనుకుంటే ఆ రూల్స్ పాటించకుండా ఉంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఆల్రెడీ హెవీ లాసెస్లోకి వెళ్ళిపోతారు. ఒక 3-4 lakhs, 5 lakhs, 6 lakhs, 10 lakhs దాకా వెళ్ళిపోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ అంతా తెలిసిపోతుంది, రూల్స్ ఎలా పాటించాలి అవన్నీ. ఆ టైం కల్లా ఆల్రెడీ ఎక్కువ లాసెస్లో ఉంటారు కాబట్టి మనీ ఉండదు, కొంత సైకలాజికల్గా మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ప్రెషర్లో ఉంటాము. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైతే న్యూ కమర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని ఇనిషియల్ స్టేజెస్లోనే కొద్దిగా అంత లాస్లోకి వెళ్ళకుండా
కొన్ని రూల్స్ పాటించడానికి ట్రై చేయాలి. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకైతే స్టాక్స్లో చేయటం బెటరు. సో దానికంటే ముందు కొన్ని సైకలాజికల్ పాయింట్స్ మాట్లాడుకుందాము. సో మెయిన్ 2023లో చూసుకున్నట్టయితే లాస్ట్ ట్రేడ్ గురించి చూస్తే, సో నేను ఈ ట్రేడ్ మొత్తం చేయలేదు. సో ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నాను, కొద్దిగా 2000+ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చేసింది. నేనేమో ఈ10 ట్రై ఉన్నాను, కానీ మార్కెట్ కిందికి వస్తే హోల్డ్ చేశాను. సో ఈ నుండి ఈడికి రాగానే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కిందికి ఎంటర్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ నుండి కిందికి వచ్చింది కదా, సో ఇంత వస్తుందని. సో ఇది పైకి వెళ్ళింది. సో కానీ నేను మార్కెట్ ఇటు వెళ్తుంటే నేను ఇక్కడ నుండి కింది సైడ్కి ట్రేడింగ్ హోల్డ్ చేశాను. సో అది నిన్న హోల్డ్ చేశాను. అది రేపు ట్రేడింగ్లో లాసా అనేది తెలియదు. సో ఆల్రెడీ మొన్న ఒక రోజు, దీనికంటే ముందు రోజు నేను హోల్డింగ్ చేసేసి ఇక్కడ లాస్లో ఎండ్ చేశా. సేమ్ మిస్టేక్ని ఇక్కడ కూడా నేను 3000 ప్రాఫిట్ వచ్చింది, అది అంటే రికవరీలోనే. సో దాన్ని హోల్డ్ చేసి సైలెంట్గా ఉంటే అయిపోయేది. కానీ కొంత లాస్ని ఆపోజిట్ డైరెక్షన్లో హోల్డ్ చేసి ఉంచాను. సో మార్కెట్ రేపు పైకి ఓపెన్ అయితే ఇంకా లాస్ అవుతుంది, కిందికి ఓపెన్ అయితే సో నేను ఏదైతే హోల్డ్ చేశానో అది కొద్దిగా ప్రాఫిట్లోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ లెట్స్ సీ. కానీ లాస్ట్ డే ఈ 2023 అనేది మనకు ఎలాంటి లెసన్స్ ఇచ్చాయి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ కొన్ని రూల్స్ అనేటివి ఫస్ట్ సెటప్ చేసుకున్నాము. సో ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023 మిస్టేక్స్ చూసుకున్నట్టయితే, బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఎవరికైనా కానీ పెద్ద లాసెస్, పెద్ద లాసెస్ రావడం అనేది ఒకటి, స్టాప్ లాస్ పెట్టకుండా ఉండడము, అంటే రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం, మనీ మేనేజ్మెంట్ లేకపోవడం, అంటే స్టాప్ లాస్ సిస్టంలో పెట్టుకోకపోవడం. ఒకవేళ పెడితే ఓకే, కానీ దీనికంటే ముందు ఎవరైతే యావరేజింగ్ చేసే స్టైల్ ఉంటుందో మైండ్ సెట్, సో యావరేజింగ్ చేయటం, సో దానికి ఆపోజిట్లో వెళ్తుంటే ఇంకా క్వాంటిటీ యాడ్ చేయడం, పొజిషన్ సైజింగ్ని ఇంక్రీజ్ చేయడము. సో దానివల్ల ఇంకా ఫైర్ ఫైటింగ్ చేస్తూ కింద మీద పడుతూ దాంతో చేస్తున్నప్పుడు హోల్డింగ్లోకి వెళ్ళడము. సో హోల్డింగ్కి వెళ్తే అది నెక్స్ట్ డేకి హోల్డింగ్ అయిన తర్వాత అది రైట్ డైరెక్షన్లో నీకు మార్కెట్ ఓపెన్ అయితే ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో ఓపెన్ అయితే బిగ్ లాస్ అవుతుంది. సో ఇది మెయిన్. సో నా బిగ్ లాసెస్కి కారణం మొత్తం ఇదే. సో అంటే యావరేజింగ్ ఇది. సో ఇంకో నెక్స్ట్ది ఏంటంటే బిగ్గెస్ట్, ట్రేడింగ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మార్కెట్. కంప్యూటర్ ముందు లేనప్పుడు, లేదంటే రోడ్ మీద ఉన్నప్పుడు, ఏదో ఫంక్షన్లో ఉన్నప్పుడు, సైకలాజికల్గా మనం ఫ్రీగా లేనప్పుడు, ఎవరో ఒక డిస్టర్బెన్సెస్తో ఉన్నప్పుడు చేసిన మిస్టేక్స్ వల్ల అదర్ మిస్టేకు, దానివల్ల బిగ్ లాసెస్ వచ్చాయి. సో నా ఓవరాల్ లాసెస్లో మెయిన్ ఇవే. సో దీనికంటే ముందు 2023 కంటే ముందు కూడా అంటే ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఒక సెటప్ లేదు, ఒక లాజిక్ లేదు, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనేది కూడా లేదు. పవర్ బాక్సా, సెకండ్ 5 మినిట్ క్యాండిలా, డిమాండ్ సప్లై జోనా, 9 EMA 20 EMA. సో ఇలాంటి స్ట్రాటజీ లేవు. కాకపోతే ఇప్పుడు మీరు ఈ స్ట్రాటజీ కానీ వేరే స్ట్రాటజీ కానీ ఏదైనా ఒకటి పాటించాలంటే, సో ప్రతిరోజు ఈ స్ట్రాటజీ విన్ అవుతుందని లేదు, లాస్ అవుతాం. కాబట్టి మన మైండ్ సెట్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. సో మన 2023కి రిజల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 2023కి మనకు చాలా వీక్నెసెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మనందరికీ ప్రతి ఒక్క వీక్నెస్ ఉంటుంది. సో మనం ఎన్ని స్ట్రాటజీలు నేర్చుకున్నా, ఎన్ని లాజిక్స్ నేర్చుకున్నా, ఎన్ని ఇండికేటర్స్ నేర్చుకున్నా, మనలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే దానికి చాలా టైం పడుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విరుగుడు ఏంటి అని అంటే, మనలో సెల్ఫ్ కంట్రోల్ అనే దాని మీదనే ఫోకస్ చేయాలి. కోర్స్ నేను సపోజ్ దీని మీదనే ఫోకస్ చేయాలి. సో సెల్ఫ్ కంట్రోల్, దేని మీద ట్రేడింగ్ చేసేటప్పుడు సెల్ఫ్ కంట్రోల్, ప్రతి దాని మీద సెల్ఫ్ కంట్రోల్. నేను ట్రేడ్ చేయను అంటే చేయను అనేటట్టు, ట్రేడ్ తీసుకోను అంటే తీసుకోను, లేకపోతే ఇంత తీసుకుంటా అంటే ఇంత తీసుకుంటా. సో దాని మీద వర్క్ చేయాలి. సో ఈ ఒక్క దాని మీద వర్క్ చేయాలి అంటే ఒక రోజులో నేను ఇలా అనుకుంటా చేస్తా అంటే కాదు. అది ఒక రోజు పడుతుందా, 30 రోజులు పడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, అది డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్. సో కానీ ఫస్ట్ ఆ సెల్ఫ్ కంట్రోల్లోకి వెళ్ళగలుగుతున్నానా అనే దాని మీదనే ఫోకస్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్.
సో దాని మీద సెల్ఫ్ కంట్రోల్ మీద చేస్తుంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. సో దానికోసము మేబీ లాట్స్ తక్కువ వాడతా అని అనుకోవటం, తర్వాత లాస్ని యాక్సెప్ట్ చేస్తా, తర్వాత ఎవరికి వారు ఒక ఛాలెంజ్ ప్రాక్టీస్ పెట్టుకోవటమే. మేబీ నేను 1 మంత్ నేను ఒక ప్రాక్టీస్ చేస్తా, లేకపోతే 2 మంత్స్ ప్రాక్టీస్ చేస్తా, 3 మంత్స్ ప్రాక్టీస్ చేస్తా అని ఇండివిజువల్గా చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు ఎవరి తప్పుల్ని వాళ్ళు హైలైట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సైకలాజికల్ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వర్క్ చేయాలి. సపోజ్ నేను కూడా వర్క్ చేస్తున్నా నా సైకలాజికల్ మైండ్ సెట్ని, నాలో ఉన్న మిస్టేక్స్ని వర్కౌట్ చేయడానికి. కోర్స్ ఇది ఆప్షన్స్ అనేది వెరీ రిస్కీ. ఇది చాలా ఎప్పటికీ 97% లాసెసే అవుతాయి. సో ఇది లాసెస్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే ఇవే. సో దాన్ని సెల్ఫ్ కంట్రోల్ చేయగలగాలి, లేకపోతే మనం లాస్లోకి వెళ్ళిపోతాం. ఇంకొకటి ఏంటి అంటే రివ్యూ చేసుకోవాలి, మనకు మనం వీక్లీగా రివ్యూ చేసుకోవాలి. అది సపోజ్ నాకు నేనుగా వీక్లీ రివ్యూ చేసుకోవటం, ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ టార్గెట్స్ కూడా ఒకే రోజు నేను సపోజ్ 5,000 పోయినాయి, 10,000 పోయాయి, టార్గెట్ ఆ 10,000 రికవర్ చేస్తా రేపే అనే మైండ్ సెట్ని కూడా మనం తగ్గించుకోవాలి. అంటే వీక్లీగా రికవర్ చేస్తా, లేకపోతే మంత్లీ రికవర్ చేస్తా, క్వార్టర్లీ రికవర్ చేస్తా, రివ్యూ చేసుకుంటా. టార్గెట్స్ కూడా పోయింది రాదు మళ్ళీ తిరిగి. కానీ సో మనం ఇంకా వీక్ మొత్తంలో 5 రోజులలో 3 విన్స్ ఉన్నాయా, 2 లాస్లు ఉన్నాయా. సో ఆ విధంగా మైండ్ సెట్ని ఓవర్ ట్రేడింగ్ చేయడం, ఒక్క రోజులో మనం రిచ్ కాలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ అనేది కూడా, సో మనం ట్రేడింగ్ అనే దాన్ని ఎందుకు తీసుకున్నాం, ఇది ఒక ఎడిక్షన్ టైప్గా ఉంటుంది. పేకాట, మందు తాగడం, స్మోకింగ్ చేయడం ఎంత ఎడిక్షన్గా ఉంటుందో, సో ఈ ట్రేడింగ్ కూడా ఒక్కసారి ఎడిక్షన్ అయ్యామనుకో, అది మనము చేయకపోతే మన మైండ్ కూడా మనకు అంత హ్యాపీగా ఉన్నట్టు ఉండదు, కిక్ ఇచ్చినట్టు ఉండదు. సో మనం రోజు ట్రేడింగ్ చేస్తే అందులో కిక్ వస్తుంటుంది. అంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అదో మజా తీసుకున్నంత ఫీలింగ్లోకి ఉంటాం. కానీ అందులో ఎంత లాస్ అవుతాం అని అంటే ఆ ఎడిక్షన్ అనే దాన్నే కంట్రోల్ చేసుకోవాలి. సో అక్కడే మెయిన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. స్మోకింగ్ చేసేటప్పుడు కంట్రోల్ చేసుకోవాలనుకోవటం, మందు తాగాలనుకున్నప్పుడు కంట్రోల్ చేసుకుంటా అని అనుకోవడం, లేకపోతే ఇంకేదన్నా అనుకుంటాము. అదేవిధంగా ట్రేడింగ్ కూడా అలాంటిదే. సో దాన్ని నేనుగా పలానా కొన్నిటిలో నేను కంట్రోల్ చేసుకుంటా, అంటే ఆశని కంట్రోల్ చేసుకుంటా, లాభాలు నాకు రోజు ఇంత కావాలి, లేకపోతే ప్రాఫిట్ లాస్ అవుతుంటే లాస్ అవ్వని అనే దాన్ని సైకలాజికల్గా దీని మీద వర్క్ చేయాలి. ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు. అది స్టాక్స్లో చేస్తావా, ఫ్యూచర్స్లో చేస్తావా, ఆప్షన్స్లో చేస్తావా, ఏదన్నా చేయండి. కానీ వర్క్ ఆన్ దిస్. ప్రతిరోజు దీన్ని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా అనే మైండ్ సెట్ని రోజు తప్పించాలి. అప్పుడే మనం దీంట్లో సక్సెస్ అవ్వడానికి కొన్ని రోజుల తర్వాతనైనా మన మైండ్ని కంట్రోల్లో అదుపులో తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఈ కంట్రోల్ చేయను, దీని మీద వర్క్ చేయను, రోజు ప్రాక్టీస్ చేస్తే కానీ నాకు అవసరం లేదు ఇదని అంటే, సో మనకు ఇంప్రూవ్మెంట్ రాదు, మ్యాక్సిమం మనం లాస్ అవుతూనే ఉంటాం. కోర్స్ ఆప్షన్స్లో కూడా అంత ఈజీ కాదు. ఇందులో మనము ఒకసారి పోయిన అమౌంట్ని గుంజాలన్నా, రికవర్ చేయాలన్నా స్లో ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఇట్స్ ఎ స్లో జర్నీ. మనం ఒక్కసారి మన మీద మనం కంట్రోల్ చేసుకునే దాన్ని గ్రిప్లో తెచ్చుకుంటే మనం ప్రపంచాన్ని శ్వాసించినంత గ్రిప్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. సో స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇది ఒక మహాసముద్రము. ఇందులో ఎంత అంటే అంత మనీ కూడా ఉంటుంది. సో మనం కొద్దిగా బకెట్ తోటి కొద్దిగా తోడుకోవాలి. ఎంత అంటే అంత కొద్దిగా తోడుకోవాలి ఒకేసారి అని అనుకుంటే మనకు సో ఇలా బిగ్ లాసెస్ వస్తుంటాయి మనకు. సో ఆ విధంగా సో మనంగా వీక్లీగా నేను ఎంత క్యాపిటల్ పెట్టాను, ఎంత రిటర్న్ వచ్చింది, పర్సంటేజెస్లో తృప్తి పడడం అనేది ట్రై చేసుకోవాలి. 1%, 2%, 3%, లాస్ కూడా 1%, 2%, 3%. సో దాన్ని ఎన్ని రోజులు నేను పాటించాను, ఎన్ని రోజులు ఫెయిల్ అయ్యాను అనేది వీక్లీగా రివ్యూ చేసుకోవాలి, మంత్లీగా రివ్యూ చేసుకోవాలి, క్వార్టర్లీగా రివ్యూ చేసుకోవాలి. సో ఇలా రివ్యూ చేసుకోవడం అనేది ఒక రోజులో 2 రోజులు అయ్యేది కాదు. ఒక సంవత్సరం పాటుగా తక్కువ క్యాపిటల్ తోటే ఎక్కువ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. ఎక్కువ కంట్రోల్లో సైకలాజికల్గా మైండ్ సెట్ని అదుపులో తెచ్చుకోవడానికి ట్రై చేసుకుంటే మనకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కోర్స్ నేను ఎక్స్పర్ట్ కాలేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అంటే మరి 2023లో
నీ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అని అంటే, నాకు 2023 ఇంప్రూవ్మెంట్స్, నేను ఒక ట్రేడ్ జర్నల్ని మెయింటైన్ చేయడానికి స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో ఆ ఇంప్రూవ్మెంట్ అనేది అంత క్లియర్గా లేదు, కానీ నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ చాలా రోజులు వచ్చేటానికి అందులో ఎప్పటికప్పుడు చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ని యాడ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసడానికి వాల్యుబుల్ పాయింట్స్ని కన్సైజ్ చేసుకున్నాను. సో దాన్ని రాయడం కాదు, మైండ్లో పెట్టుకోవాలని అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇలా రాసుకుంటే ఏంటంటే, సరే ఇలా రాసామా మైండ్లో పెట్టామా అనేది మ్యాటరు. అంటే మనం ఇలా నేను ఎందుకు రాస్తున్నాను అని అంటే, నా మైండ్లో ఇంకా ఎప్పటికప్పుడు వాటి మీద స్టిక్ అవ్వాలి. మళ్ళీ గాడిలో ఒక ట్రాక్ తప్పామా అనుకుంటే మళ్ళీ దీంట్లోకి రావాలి. సెల్ఫ్గా మనం కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. పోయిన లాస్ రాదు, సరే మళ్ళీ ట్రై చేద్దాం, మన తప్పును మనం నెక్స్ట్ రెక్టిఫై చేద్దాం, సైకలాజికల్ ప్రాబ్లమే మెయిన్ అనే దాని మీద ఉండడం కోసమని ట్రేడింగ్ జర్నల్ అనేది స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది 2023లో. ఇది నా ఫస్ట్ ఇంప్రూవ్మెంటు. తర్వాత రూల్స్ ఫస్ట్ కొన్ని రూల్సే ఉండేవి, దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ చాలా చేసుకుంటూ వచ్చాము. సో రోజువారీగా తర్వాత మిగతా వీడియోస్, ఎక్స్పర్ట్స్ వీడియోస్, డిఫరెంట్ యూట్యూబ్ వీడియోస్లలో చూసుకుంటున్నప్పుడు స్ట్రాటజీస్ పరంగా మన చాలా రూల్స్ ఏవేవి పాటించాలనేవి, అందులోవి మనం రాజ్యాంగంలో మనము ఎలాంటి మనకు చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఎలాంటివి మనం అమెరికా నుండి వేరు దేశాల నుండి రాజ్యాంగంలో మనము చట్టాలను ఆర్టికల్స్ని ఎలా మనం అడాప్ట్ చేసుకున్నామో, అలాగే రూల్స్ని కూడా నేను కొన్నిటిని ఎక్స్పర్ట్స్ వీడియోస్ ద్వారాగా దీంట్లో నోట్ డౌన్ చేసుకున్నాను. అవి నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. సో ఐడెంటిఫైయింగ్ ట్రేడ్ సెటప్, కొన్ని 2-3 స్ట్రాటజీస్ని కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేశాము. సో ఏదైనా పర్లేదు, చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. సో అందులో కొన్ని స్ట్రాటజీస్ని చాలా రోజులు ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇందులో మెయిన్ ఏంటంటే, మనకు ఓపిక అనేదాన్ని, ఓపిక అంటే ఏంది అని అంటే, నా ట్రేడ్ సెటప్ వస్తే నేను ఎంటర్ అవుతా, లేకపోతే లేదు అనే మైండ్ సెట్ వస్తేనే ఇక్కడ వీలవుతుంది. సపోజ్ మనకి ఇక్కడ ఉంది, సో ఇది ఒక ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్, సో ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్లో ఇది ఇటు బ్రేక్ అయితే ఇటు తీసుకుంటా, ఇటు కిందికి బ్రేక్ అయితే కిందికి తీసుకుంటా అనే ఒకటి ఉందనుకో, సపోజ్ మనకు ఒక స్ట్రాటజీ. సో అది వచ్చినప్పుడే తీసుకుంటా అనుకోవాలి. సో కొద్దిగా ఎంటర్ అయ్యావా, కొద్దిగా ప్రాఫిట్ తీసావా, ఆ విధంగా. లేకపోతే ఇక్కడ కింద బ్రేక్ అయింది, ఇక్కడ కొద్దిగా ఎంటర్ అయ్యావా, ఇక్కడ తీసావా. సో అట్లా అంటే చిన్న చిన్నగా దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం అనేది మనము. సో దానికోసమని ఆ స్ట్రిక్ట్ రూల్స్లోనే ఎంటర్ అవ్వడానికి ట్రై చేయాలి ఫస్ట్. సో ఇక్కడ మనం ఎందుకు ఇవి డిస్టర్బెన్స్ అవుతాము, డీవియేట్ అవుతాము అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని అంటే ఫండ్ లేకపోవడం, డబ్బులు లేకపోవడం, ఫ్రీ మైండ్ లేకపోవడం, లేకపోతే మ్యారేజ్ అయ్యి ఇంకా ఎక్కువ బాధ్యతలతో రెస్పాన్సిబుల్గా ఉండడం, సో మనకు ఒక ఫ్రీగా ట్రేడ్ చేయడానికి సైకలాజికల్ మైండ్ సెట్ దొరకకపోవడము, లేకపోతే బిజీగా నేను వేరే 2 పనులు చేస్తా, వేరే ఫంక్షన్కి వెళ్తా, లేకపోతే ట్రావెలింగ్ చేస్తా, అది చూస్తూ ఉంటా, మధ్యలో నాకేమన్నా మొబైల్లో నేను ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను ట్రేడ్స్ తీసుకుంటా అనేవి చేస్తేనే మనం ఎక్కువ రూల్స్ బ్రేక్ చేస్తాము. మన సెల్ఫ్ని మన ఆయన్ని కంట్రోల్ నుండి మిస్ అయిపోతాము. సో అక్కడ సిస్టమేటిక్నెస్ పోతుంది. సో అక్కడే మనం బిగ్ మిస్టేక్స్ చేసుకుంటూ పెద్ద లాసెస్లోకి వెళ్తాము. సో మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ నుండి డిస్టర్బ్డ్ కాకుండా ఉండాలి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాగో ఆ అప్పులు కానీ, లేకపోతే డబ్బులు లేకపోవడం కానీ, లేకపోతే ఇంకేమన్నా లోన్స్ కానీ, ఇవన్నీ ఎలాగో ఉంటాయి. కాకపోతే వాటన్నిటిని అదుపులో పెట్టుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ పెట్టుకోవాలి అని అంటే, నేను ఫ్రీ మైండ్తో ఉన్నప్పుడే చేస్తా. అఫ్కోర్స్ నేను ఇక్కడ 2 రోజులు ఎందుకు ట్రాప్ అయ్యాను అని అంటే, నేను ఒకసారి కంప్యూటర్ రూమ్ పర్సనల్గా ఈ రూమ్లోనే ఉంటే నేను ఆ మిస్టేక్ చేయకపోయేటాను. నాకు ఆల్రెడీ చాలా అదర్ వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ చూసుకోవాలి, సైకలాజికల్గా మళ్ళీ వన్ సైడెడ్గా ఇది ట్రేడ్ చేయాలనే 2 నాకున్నాయి. సో ఆ రోజు నేను అనుకున్నాను, నేను ఈరోజు ట్రేడ్ చేయకూడదు. అప్పటికి 2:30 దాకా ట్రేడ్ చేయలేదు, కానీ మళ్ళీ 2:30కి వచ్చేసి ఇరకబడి పెద్ద లాస్లోకి వెళ్ళిపోయా. సో అలాంటి దాన్ని అప్పటికి నేను అనుకున్నాను. సో ఆ సెల్ఫ్ కంట్రోల్ని కొంతవరకు, సపోజు ఎక్కువ ట్రేడ్స్ తీసుకుంటున్నాం, తక్కువ ట్రేడ్స్ తీసుకుంటారు.
ఫస్ట్ 10 ట్రేడ్లు తీసుకుంటున్నాం, 10 కాదు 3 ట్రేడ్లు తీస్తా అనుకోవటం, తర్వాత 3 ట్రేడ్లు పక్కన పెట్టేసి ఒక ట్రేడ్ తీసుకుంటా అనుకోవడం, తర్వాత ఇంకొక ట్రేడ్ని కాకుండా ఈరోజు మంచి అవకాశం వస్తేనే తీసుకుంటా, లేకపోతే ఈరోజు కంప్లీట్గా ట్రేడ్ చేయను అనే మైండ్ సెట్లోకి రావాలి. అంటే అది సెల్ఫ్ కంట్రోల్ మీద వర్క్ చేయడం అనేది ఒక రోజు కాదు 2 రోజులు కాదు. సపోజ్ ఇది సపోజ్ ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది, ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది, ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది అంటే ఇదేంటి సప్లై జోన్ అనుకుందాం, లేకపోతే డౌన్ సైడ్ వస్తుంది, ఇది హయ్యర్లో, ఇది హయ్యర్లో, తర్వాత లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, ఇక్కడికి లోయర్ హైలో. సో ఒక దానిది వస్తుంది అని అంటే ఆ ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవడము. సో దానికోసం మనం అంటే ఆ వెయిట్ చేయడం అన్నట్టు. సో నేను ఎక్కడ పర్టికులర్ దాని దగ్గర వెయిట్ చేస్తా అని వర్క్ చేయడం అనేది స్లోగా ఈ విధంగా మనం మైండ్ సెట్ కోసం అనేది వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 2023కి సో మనకు మెయిన్ ఏంటంటే ఆపర్చునిటీస్ని, అవకాశాలను వెతుక్కోవడానికి మనకు అంత టైం అనేదాన్ని పేషెన్స్ని బిల్డప్ చేసుకోలేకపోతున్నాము. సో మనం ఏంటంటే మన మైండ్లో నేనేం చేయను, సైలెంట్గా కూర్చుంటాను అనే మైండ్ సెట్ని తీసుకురాగలగాలి. ఒకసారి ట్రేడింగ్ ఇలా జరుగుతూ ఉన్నప్పటికీ ట్రేడింగ్ స్టార్ట్ అయింది, సో అలా కూర్చుంటా, అబ్జర్వ్ చేస్తా, ట్రేడ్ తీసుకోను అనే మైండ్ సెట్కి ప్రాక్టీస్ చేసుకోవాలి మనకు మనమే. అఫ్కోర్స్ నేను ఇంత చెప్తున్నా కానీ నేను ఇలా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా 2024లో. సో ఇలా అబ్జర్వేషన్ ఒకరోజు ఇలా చూస్తున్నాం, సరే మార్కెట్ స్టార్ట్ అయింది, ఇక్కడ తీసుకుంటామా, తీసుకోవద్దు అని సెల్ఫ్ కంట్రోల్డ్గా చైర్లోనే కూర్చోగలగాలి. అసలు నేను ట్రేడ్ తీసుకోను అనే మైండ్ సెట్ని రాగలగాలి. అప్పుడే మనం ఇందులో ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా సక్సెస్ అవ్వటానికి మనకు ఆస్కారం ఉంటుంది. లేదు అని అంటే అలాంటి మనకు మనం అర్థం చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను ఫోకస్ చేయాలనుకున్నది ఏంటి అంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రేడింగ్. అంటే కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఏం కంట్రోల్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలనే దాని మీద మనకు క్లారిటీ అనేది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఆ ఎంట్రీస్ మీద క్లారిటీ వచ్చింది అంటే మనం ఆటోమేటిక్గా మనని మనం కంట్రోల్ చేసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ వస్తుంది. సో ఇంకొకటి, ప్రతిరోజు ట్రేడ్ చేయాలనే మైండ్ సెట్ను కూడా చిన్న చిన్నగా మైండ్లో నుండి తీసేయాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు మార్కెట్ సేమ్ అవకాశాలను ఇవ్వదు, ప్రతిరోజు సేమ్ ఆపర్చునిటీస్ని ఇవ్వదు, ప్రతిరోజు సేమ్ లాభాలను ఇవ్వదు. ఒకరోజు 10,000 ఇస్తే నెక్స్ట్ డే ₹1 కూడా ఇవ్వదు, ఒక ₹10 కూడా ఇవ్వదు. అంత అవకాశాలు అలా ఉంటుంది మార్కెట్. సో ఒకరోజు 10,000 20,000 ఇస్తుంది, ఒకరోజు 1,000 2,000 ఇస్తుంది. సో అంత అవకాశాలు ఇస్తుంది. ఆపర్చునిటీస్ అనేవి ప్రతిరోజు సేమ్ ఉండవు. సో ఆ ఆపర్చునిటీస్ని వెతుక్కోవాలి, మనకు మనంగా వెతుక్కోవాలి. సేమ్ అవకాశం సేమ్ రోజు సేమ్ టైం అనేది ఏంటంటే వేరియబుల్స్ చాలా ఉంటాయి, ప్రాబబిలిటీ గేమ్ ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, 2024లో మీరు ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ మంచి విజయాలు సాధించాలని, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మీరుగానే మీ యొక్క ట్రేడింగ్ స్టైల్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ లాభాల్లోకి రావాలని, నష్టాల్లో ఉన్న ఎవరైనా కానీ వాళ్ళు స్లోగా అది 2 months 3 months 6 months 1 year 2 year 3 year 4 year టార్గెట్ పెట్టుకొని స్లోగా అవన్నీ రికవరీస్ని ఎక్స్పర్ట్ అవుతూ దాని స్ట్రాటజీస్ని మార్చుకుంటూ సైకలాజికల్ మైండ్ సెట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మీరు ఈ ట్రేడింగ్ స్టైల్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ దీన్ని సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.